బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కొచ్చింది. ఇవాళ రేపో టీపీసీసీ కొత్త చీఫ్ ను ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లుగా సమాచారం. తెలంగాణతో పాటు మరో 2 రాష్ట్రాలకు కూడా కొత్త పీసీసీ చీఫ్లను కాంగ్రెస్ నియమించనుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపదాస్ మున్షికి వెస్ట్ బెంగాల్ పీసీసీ పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ వచ్చే అవకాశం ఉంది. ఇక కేసీ వేణుగోపాల్ కు కేరళ పీసీసీ అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉంది. టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కొచ్చింది. ఇవాళ రేపో టీపీసీసీ కొత్త చీఫ్ ను ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం అందుతోంది. తెలంగాణతో పాటు మరో 2 రాష్ట్రాలకు కూడా కొత్త పీసీసీ చీఫ్లను కాంగ్రెస్ నియమించనుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపదాస్ మున్షికి వెస్ట్ బెంగాల్ పీసీసీ పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ వచ్చే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ కు కేరళ పీసీసీ అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, తెలంగాణ కొత్త టీపీసీసీ అధ్యక్ష సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే దీంట్లో ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? సాదిక్, తెలంగాణ కొత్త పీసీసీ ఎంపిక పైన కసరత్తు కొలిక్కొచ్చినట్టుగా సమాచారం అందుతుంది. దాదాపు మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ చీఫ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు గాంధీభవన్ వర్గాలు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికే మధుయాష్కి గౌడ్ పోటీ పడడం జరుగుతున్నారు. దాంతోపాటుగా ఆయనతో పాటుగా బలరాం నాయక్ సంబంధించిన వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. సో ఏదైనప్పటికీ మహేష్ కుమార్ గౌడే కొత్త పీసీసీ అయ్యే అవకాశం అయితే కనబడుతోంది. దీంతో పాటుగా మరో 2 రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ ఎంపిక కూడా హైకమాండ్ చేయబోతుంది. కేరళ సంబంధించిన పీసీసీ అధ్యక్షునిగా కేసీ వేణుగోపాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఆయన పేరు ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా మనకు దీపదాస్ మున్షి ప్రస్తుతం అయితే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమెకు పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్గా ఎన్నిక చేసేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం మనకు దీపదాస్ మున్షి అటు పశ్చిమ బెంగాల్కి వెళ్లడంతో మన రాష్ట్ర సంబంధించిన పార్టీ వ్యవహారాలు చూసేటువంటి దానికోసం మనకు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రిగా భూపేష్ బఘేల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీంతో అంటే కేసీ వేణుగోపాల్ కేరళ పీసీసీ చీఫ్ అయితే జనరల్ సెక్రటరీగా ఎవరు ఉంటారో, ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఎవరు ఉంటారో దానిపైన కూడా చాలా చర్చలు పార్టీలో జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో అశోక్ గెహ్లాట్ అయితే బాగుంటుందన్న విషయాన్ని కూడా ఏఐసీసీ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. నేడో రేపో కొత్త పీసీసీల ఎంపిక సంబంధించిన ప్రక్రియ కొనసాగబోతుంది. సో రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ అయ్యే అవకాశాలు 99% ఉన్నట్టుగా అయితే గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి నేత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కనుక బీసీ సామాజిక వర్గం చెల్లి కూడా మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పగ్గాలు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్దేశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో సామాజిక సమీకరణ దృష్టిగా బీసీసీ చీఫ్గా బీసీ సామాజిక వర్గాలకి ఇవ్వాలని కూడా ఏఐసీసీ నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో నేడు సాయంత్రము రేపు కొత్త పీసీసీల ఎంపిక ప్రకటన ఏఐసీసీ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల కొత్త పీసీసీలు రాబోతున్నారు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారు అయినట్టుగా మనకు గాంధీభవన్ వర్గాలు సీనియర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే పార్టీ సంబంధించిన ఆర్గనైజింగ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. సో పార్టీ వ్యవహారాలన్నీ కూడా తెలిసింది కనుక వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా ప్రియారిటీగా పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ పేరైతే బాగుంటుంది అన్నటువంటి ప్రతిపాదన కూడా హైకమాండ్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో హైకమాండ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ పైనే ఆయనకే పూర్తి స్థాయిలో అయితే మద్దతు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ దాదాపు పేరు ఖరారు అవుతున్నట్టుగా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి పీసీసీ చీఫ్గా దీపదాస్ మున్షి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె మన తెలంగాణకు పార్టీ వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. ఆమె స్థానంలో మనకు భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతను మన రాష్ట్రానికి
వ్యవహారాల శాఖ పార్టీ వ్యవహారాలు చూసేటువంటి బాధ్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ కేరళ కొత్త పిసిసి చీఫ్గా ఉండే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం అయితే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఆయన స్థానం అటు కేరళకి వెళ్ళిపోవడంతో ఈ పార్టీ సంబంధించినటువంటి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఎవరు ఉంటుందనిపైన కూడా చర్చలు కొనసాగుతుంది. అయితే అశోక్ గెహ్లాట్ పేరు దాదాపు ఖరారు అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో అశోక్ గెహ్లాట్ పార్టీ అధిష్టానం పైన అదేవిధంగా హైకమాండ్ పైన కొంత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి విషయానిపైన కూడా పార్టీ ఇంకా ఆచితూచి స్పందించే అవకాశం అయితే కనబడుతుంది. దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అశోక్ గెహ్లాట్ పేరా లేకపోతే అంతకన్నా సీనియర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పెద్దల పేర్లు కూడా ఏఐసిసి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ 3 రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి ఎంపిక నేడు సాయంత్రమో రేపు వెలువడే అవకాశం అయితే ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ.